ఆన్లైన్ బెట్టింగ్ పచ్చని కాపురాన్ని చిదిమేసింది. ఈజీ మనీ వ్యామోహం చివరకు భార్య పిల్లలను చంపి తను ఉరితాడుకు వేలాడేలా చేసింది. జీడిమెట్లలో విషాదం చోటు చేసుకుంది. భార్య ఇద్దరు పిల్లల్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకటేష్. మంచిరాలకు చెందిన వెంకటేష్ భార్య వర్షిణి, పిల్లలు రిషికాంత్, విహాంత్తో కలిసి గాజుల రామారంలో నివాసముంటున్నాడు. ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడ్డ వెంకటేష్ 25 లక్షలకు పైగా అప్పులు చేశాడు. ఇది తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పిల్లలను ముఖంపై దిండుతో అదిమి చంపేశాడు. ఆ తర్వాత ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు మంచిర్యాలలోని తల్లిదండ్రులకు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్ ను తల్లిదండ్రులు చూసుకుని పోలీసులకు సమాచారం అందించేలోపే ఆత్మహత్య చేసుకున్నాడు. గాజుల రామారంలో విషాద ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గాజుల రామారంలో ఫ్యామిలీ సూసైడ్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బాలనగర్ ఏసీపీ హనుమంతరావు గారు వారితో మాట్లాడదాం. వెంకటేష్ ఫ్యామిలీ సూసైడ్ గల కారణాలు ఏంటి, ప్రాథమిక విచారణలో ఏం తెలియదండి? ఈ ప్రాథమిక విచారణలో ఆర్థిక ఇబ్బందుల వల్లనే అతను సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అందరూ వాళ్ళ తోటి సహోదరులందరూ కూడా ఆ ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇతనికి పైగా అప్పులు కూడా ఉన్నాయి. ఇతనికి ఆ అప్పులు తీర్చలేక పైగా బాబు పిల్లలు కూడా సరిగ్గా చూసుకోలేము, ఒకవేళ కానీ చనిపోతే పిల్లల పరిస్థితి ఏందని భార్యాభర్త అనుకొని వాళ్ళిద్దరూ చనిపోయినట్లు తెలుసుకుంటున్నారు. అంటే ముందు సూసైడ్ ముందు పేరెంట్స్ కి సమాచారం ఇచ్చాడా వెంకటేష్? అసలు ఏంటి, మీకు ఎన్ని గంటలకు కాల్ వచ్చింది? అసలు 100 డైల్ పేరెంట్కి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. అతను కొన్ని వీడియోస్ తయారు చేసుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి. అయితే దాని తర్వాత ఎందుకైనా మంచి ఉద్దేశంతో వాచ్మెన్ది ప్లస్ నైబర్ ఎవరైతే అతనితో క్లోజ్గా ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్ మాత్రం వాళ్ళ ఫాదర్కి షేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ సమాచారం మీదటే మాకు పోలీసులకి 100 డైల్ కాల్ వస్తే మేము వచ్చి ఇక్కడ చూడటం జరిగింది. కఠినమైన నిర్ణయం. మొదట అంటే చిన్నారులు ఇద్దరిని చంపిన తర్వాత భార్యను చంపాడా, తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు? అసలు ఏంటి ఇది? పిల్లల్ని చంపిన తర్వాతనే దిండుతోటి స్మోదరింగ్ అంటే గాలి ఆడకుండా చంపారు. తర్వాత భార్యను చంపిన తర్వాత అతను కూడా ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో ఓవరాల్ గా అంటే ఆర్థిక ఇబ్బందులా లేదంటే బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ లోనా? ఇతను ఏం జాబ్ చేస్తాడు? ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు కూడా చేశాడు. సో అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు. సో ఒకవేళ బెట్టింగ్ లో ఏమని ఇంక విచారణ చేస్తున్నాం. అట్లాంటివి ఏదైనా ఉంటే తప్పనిసరిగా విచారణ చేస్తాం, మీకు కూడా తెలియపరుస్తాం. సూసైడ్ అంటే సపరేట్గా ఏం లేదు, అంటే ఓన్లీ వీడియో చేశారు, దానికి క్లియర్గా ఉంది అట్లా. సో కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంగానే గాజుల రామారావుకి సంబంధించిన సహస్ర అపార్ట్మెంట్ 3వ అంతస్తులో నివాసం ఉంటున్న వెంకటేష్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ ముందు పేరెంట్స్ కి వెంకటేష్ మెసేజ్ చేశాడు, కాల్ చేశాడు. ఆ తర్వాత సూసైడ్ పాల్పడుతున్నామని చెప్పాడు. వెంటనే ఇక్కడ ఉన్న వాచ్మెన్ కి అలాగే ఇంకొక ఫ్రెండ్ కి కూడా మెసేజ్ పంపడంతో వెంటనే పోలీసులకు 100 డైల్ ద్వారా సమాచారం ఇచ్చారు. వచ్చేసరికి 4 విగత జీవితులుగా పడి ఉన్నారు. అయితే వెంకటేష్ ఆన్లైన్ బెట్టింగ్ అలాగే దాదాపు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంటే అప్పుల బాధలతోనే వీరంతా సూసైడ్ చేసుకున్నట్లుగా వీడియో మెసేజ్ కూడా ఉంది. దాని కోణంలోనే పోలీసులను విచారణ చేస్తున్నాం. 4 మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ మార్చికి షిఫ్ట్ చేస్తామని బాలనగర్ ఏసీపీ హనుమంతరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో కిరణ్ టీవీ, హైదరాబాద్.